హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు పెద్దవాళ్ళ గ్రైప్ వాటర్ తయారు చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూడండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు అయితే చూపిస్తా. ఏంటంటే వాటర్ అయితే మసలిస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక సోంపు వేసుకున్నాను 1 స్పూను. అలాగే ఓమ అండి, ఓమ ప్లస్ ఇగో ఇది మనకేంటంటే మిశ్రీ అంటారు, దీన్ని పటిక అంటారు. ఇప్పుడు మనం ఇది ఇందులో వేద్దాం ఫ్రెండ్స్, బాగా మసలనివ్వాలి. అలాగే సోంపు అండి, సోంపు కూడా వేసేద్దాం. అలాగే ఇది షుగర్ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోండి, షుగర్ లేని వాళ్ళు కొంచెం మనకు తగ్గట్టుగా వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే కొంచెం వేస్తున్నా. బాగా మసలనివ్వాలండి. మసలిన తర్వాత మనము ఇది ఒక్కొక్క కప్పుగా మనము వేడివేడిగా అంటే వేడివేడిగా తాగొచ్చు, చల్లగా అంటే చల్లగా తాగొచ్చు, చల్లారిన తర్వాత కూడా తాగొచ్చు అండి. ఇది సేమ్ గ్రైప్ వాటర్ లాగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి ఎందుకంటే గ్రైప్ వాటర్ ఎందుకు ఇస్తామండి పిల్లలకు? చిన్నప్పుడు గ్రైప్ వాటరు ఇవ్వాలి అని బాటిళ్ళల్లో తీసుకొచ్చి మరీ పుట్టిన పిల్లలకు 3 months నుండి ఇచ్చేవాళ్ళం. కడుపు ఉబ్బరం, ఇంకా గ్యాస్ అని, తేన్పులు రావడానికి రోజు ఒక 3 times 2 times గ్రైప్ వాటర్ కంపల్సరీ ఇచ్చేవాళ్ళం. ఇది కూడా అదే ఫ్రెండ్స్, ఆ ఐటమ్సే మనకు కూడా గ్రైప్ వాటర్లో కలిసేటివి అన్నీ ఇవేనండి. చూడండి ఎంత మంచిగా మరుగుతుందో. దీన్ని మనం ఒక 5 minutes మసిలిన తర్వాత మంచిగా ఈ ఓమ, మిశ్రీ, సోంపు ఇదంతా దిగాలండి వాటర్లోకి. మంచిగా సగం కప్పు వరకు అయినా పర్వాలేదు, కానీ నేనైతే కొంచెమే చూపిస్తున్నా. మీరు 1 కప్పుకి సగం కప్పు చేసుకోవాలండి. అలా అయితే చాలా మనకు మొత్తము ఈ ఓమ, సోంపులో ఉన్న విటమిన్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఇది ఏంటంటే, ఇది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఛాతీలో నొప్పి వస్తుంటుంది మనకు గ్యాస్తోని. అలా ఉన్నప్పుడు మనకేందో ఛాతీల నొప్పి అని అనుకుంటాం, అది గ్యాస్తోనే అవుతుంటుంది. అలాంటప్పుడు మనం ఇది తాగితే కొంచెం కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మనకు వచ్చేది ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లంతోనే ఛాతీలో నొప్పి వస్తుంది. ఇంకా మనకు డౌట్ ఉంటే దీని మీదనే నమ్మకం అని కాదు ఫ్రెండ్స్, గ్యాస్ ప్రాబ్లంకి అయితే ఇది మంచిగా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మస్తు అయితే మసులుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కప్పులోకి వేసుకొని వేడిగా అంటే వేడిగా, చల్లగా అంటే చల్లగా తాగేయడమేనండి. కలర్ కూడా చూడండి ఎలా అయిందో. రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. మీరు కూడా ఇది ఒక 3 times, వారంలో ఒక 3 times, ఒక్కరోజు ఒక 3 times తాగండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.